జెండా మోసింది మీరు, విజయాన్ని తెచ్చిపెట్టింది మీరు, మీరు లేక మేము లేనే లేము. మున్సిపల్ వార్ ముంచుకొస్తున్న వేళ తెలంగాణలోని ప్రధాన పార్టీల నుంచి వినిపిస్తున్న డైలాగ్స్ ఇవి. కార్యకర్తలే పార్టీకి అసలు సిసలైన హీరోలు, వాళ్ల కష్టంతోనే పార్టీకి విజయాలు, అదే ఊపులో గెలవాలి మున్సిపాలిటీలు అంటూ గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు మూడు పార్టీల నేతలు. తెలంగాణలో క్వార్టర్ ఫైనల్స్ పూర్తయ్యాయి. హాఫ్ ఇయర్లీకి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు షురూ చేసింది. ఆల్ పార్టీస్ తో అఖిలపక్ష సమావేశం సైతం నిర్వహించింది. సంక్రాంతి పండుగ తర్వాత నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇలా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణపై శరవేగంగా ముందుకు వెళ్తుంటే ఇటు ప్రధాన పార్టీలన్నీ మళ్లీ ఎన్నికలకు వేళాయే అంటూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో గ్రాండ్ విక్టరీ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. 2023లో పార్టీని గెలిపించేందుకు మీరు కష్టపడ్డారు, ఇప్పుడు మిమ్మల్ని గెలిపించేందుకు మేము శ్రమిస్తున్నాం అంటూ కార్యకర్తల కష్టాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మున్సిపాలిటీ తిరుగుతూ మునుపెన్నడూ లేని విజయాన్ని తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డది డిసెంబర్ మాసంలో అంటే కార్యకర్తల యొక్క శ్రమ, 10 సంవత్సరాలు కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టము, నష్టము, కేసులు, ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకొని ఈ పార్టీ జెండా భుజం మీద మోసి 2023లో అధికారం తీసుకొచ్చిండ్రు. ఇది కార్యకర్తల శ్రమ. మా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రు, మీ ఎన్నికల్లో మేము పనిచేస్తామని చెప్పి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు. జెండా మోసిన ఏ కార్యకర్తను ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ మర్చిపోలేదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పల్లెపూరులో అద్భుత విజయాన్ని అందించిన కార్యకర్తలు మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేలా పనిచేయాలన్నారు. ప్రజల పల్స్ చూస్తుంటే వచ్చే ఫైనల్ ఎన్నికల రిజల్ట్ కూడా ఇప్పుడే తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది. తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరలో కార్పొరేషన్లో కూడా అదే జరగబోతోంది, మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది. తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలే వచ్చినాయి. సెమీఫైనల్ రాబోతోంది. ఆ తర్వాత ఫైనల్లో మాత్రం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇది నా మాటో మీ మాటో కాదు. అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన, ప్రజల హావభావాలు, వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను. కార్యకర్తలే బీజేపీ పార్టీకి బలమన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. కార్యకర్తలు కూడా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులయ్యే అవకాశం ఒక్క బీజేపీలోనే సాధ్యమైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్యకర్తలు బలంగా పనిచేసి అధిక స్థానాల్లో కమలం పార్టీ గెలిచేలా చూడాలన్నారు. మున్సిపల్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మున్సిపాలిటీస్లో ఇవ్వండి, ఎలక్షన్ జరిగినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతోని, కేంద్ర పథకాలతోని భారతీయ జనతా పార్టీ ప్రజలకు అన్ని రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల వేళ మరోసారి కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు నేతలు. గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.